ముక్కోటి దేవతలు కూడా ఈ రోజున ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుని దర్శించుకుంటారు. అందుకే ముక్కోటి ఏకాదశి అయ్యింది. ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. 2025 సంవత్సరంలో జనవరి 10వ తారీఖు శుక్రవారంతో కూడిన ముక్కోటి ఏకాదశి రాబోతుందండి. చాలా అంటే చాలా విశేషము. ఇంటిని వైకుంఠంగా మారుస్తూ ఇంట్లోనే ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఏ విధంగా దర్శించుకోవాలి అనే విషయాన్ని మీ అందరికీ ఈ రోజున సింహద్వార గడప దగ్గర పూజ ఎలా చేయాలనే విషయాన్ని తెలియజేస్తానండి. కాబట్టి గడప పూజ ఎలా చేసుకోవాలి, స్వామి అమ్మవారికి ఇంట్లోకి ఏ విధంగా ఆహ్వానం పలకాలి అనే విషయాలన్నీ తెలియజేస్తాను. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ద్వారా ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని అంటారు. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ముక్కోటి ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో మనకి జనవరి 10వ తారీఖు శుక్రవారంతో కూడిన ఏకాదశితో కూడి వస్తుందంటే చాలా అంటే చాలా విశేషము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శుక్రవారం వేళ స్వామివారి పూజా విధానము, ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని పూజించి ఉత్తర ద్వార దర్శనం చేస్తారో వారికి మరుజన్మ అనేది ఉండదట, మోక్షం లభిస్తుందట, వైకుంఠ ప్రాప్తం కలుగుతుందట, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగింపచేస్తుందట. ఇంటినే వైకుంఠంగా మార్చి స్వామి అమ్మవారికి ఇంట్లోకి ఏ విధంగా ఆహ్వానం పలకాలి అంటే తప్పనిసరిగా ఈరోజు ఆచరించవలసిన పనుల్లో ఇంటి ముందు అంటే వాకిట్లో తప్పనిసరిగా వైకుంఠ వాకిళ్ళు ముగ్గును కూడా తప్పనిసరిగా వేయవలసి ఉంటుందండి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర ముందుగా తడిబట్ట పెట్టి ఆ తర్వాత జాజుతో అలికి లేదా ఆవు పేడతో అలికి నిండుగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసి స్వామి అమ్మవారి పాదాలను వేసి ఇంట్లోకి స్వామి అమ్మవారిని దయచేయండి అంటూ ఆహ్వానం పలకాలి. ఏ ఇంటి గుమ్మం ముందు ఇలా ముగ్గులు పెట్టి స్వామి అమ్మవారిని ఆహ్వానిస్తారో వారింట్లోకి స్వామి అమ్మవార్లు ఆహ్వానింపబడి స్థిరనివాసం ఏర్పరచుకుని వారింట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగింపచేస్తారట. అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఉత్తర ద్వార దర్శనం గుండా ఈ రోజున స్వామి అమ్మవారిని మనం దర్శించుకోవాలండి. ఎందుకు అంటే ఈరోజే మధుకైటబులు అనే రాక్షసులని శాప విమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించారు ఆ శ్రీ మహావిష్ణువు. తమలా ఎవరైతే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం నుంచి విష్ణువుని దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. మధుకైటబులు అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి ఇంత విశిష్టత వచ్చిందని చెప్తారు. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పుణ్యాలతో పాటు పాపాలు కూడా చేసి ఉంటారు. తెలిసి తెలియ చేసిన ఈ చిన్న చిన్న పాపాలన్నీ కూడా భగవంతుడు తప్పకుండా క్షమిస్తారండి. ఆ రోజే ఈ ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తప్పకుండా స్వామివారు మనలందరినీ కూడా క్షమిస్తారని కోరుకుంటూ ఈ రోజున అందరూ కూడా స్వామివారిని ఈ విధంగా పూజించండి. ముందుగా సింహద్వారం దగ్గర పూజను ఈ విధంగా నిర్వహించండి. ఈ రోజున ఇంట్లో ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని దేవుడి మందిరం కూడా శుభ్రం చేసుకొని అలాగే ఇంటి వాకిట్లో కూడా ముగ్గులు వేసి సింహద్వారం దగ్గర నిండుగా ఇలా అలంకరణ చేసి ముగ్గులు పెట్టాలండి. తప్పనిసరిగా స్వామి అమ్మవారి పాదాలు సింహద్వారం దగ్గర వెయ్యాలి. అలాగే స్వామి అమ్మవారి పాదాలు పారాణితో తడిచినటువంటి పాదాలను నేను ఇక్కడైతే అలంకరణ చేస్తున్నానండి. పారాణి పాదాలతో స్వామి అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా నేను ఈ విధంగా వేస్తున్నాను. ఆవు తోడ శుభానికి సూచిక, అలాగే కమల పుష్పం అమ్మవారికి సూచిక. కాబట్టి నేను ఈ విధంగా అయితే ముందుగా నేను సింహద్వారం దగ్గర తడిబట్ట పెట్టుకొని ఆ తర్వాత జాజుతో అలికి పసుపుతో నిండుగా అలంకరణ చేసి ముగ్గులు పెట్టానండి. ఇంకా వరిపిండితో అయితే ఈ విధంగా అలంకరణ చేశాను. ఒకవేళ మీ దగ్గర కనుక జాజు లేనట్లయితే పసుపుతో కూడా అలికి ముగ్గులు పెట్టవచ్చు. స్వామి అమ్మవారి పాదాలు నిండుగా కనబడడం కోసం నా తపనండి. కాబట్టి ముందుగా నేను ఒకసారి జాజుతో అలికి పసుపు వేద్దాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. మళ్ళీ ఈ విధంగా అయితే పసుపు అయితే నిండుగా అలంకరణ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నాను. ఆ తర్వాత స్వామి అమ్మవారి పాదాలు కుంకుమతో వేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లోకేమో పారాణి పాదాలతో స్వామి అమ్మవారి ఇంట్లోకి నడిచి వస్తున్నట్లుగా వేద్దాం అనుకుంటున్నానండి. మరి పారాణి పాదాలను ఏ విధంగా వేయాలనే విషయం కూడా తెలియచేస్తాను. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉన్నట్లయితే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే. కాబట్టి మరి ఉపవాసం ఎలా ఉండాలి, నియమాలు ఎలా పాటించాలి, అసలు ముక్కోటి ఏకాదశి పూజను ఇంట్లో ఏ విధంగా చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా నేను పూర్తి వివరంగా ముందుగానే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది.
పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా వారి కుటుంబ క్షేమం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటుంది. అలాగే ఆ పూజల్లో ముఖ్యంగా చేయవలసింది గడప పూజ అండి. ఈ రోజున వైకుంఠ ఏకాదశి అనే కాదండి, ప్రతి శుక్రవారం వేళ కూడా గడపని ఈ విధంగా నిండుగా అలంకరణ చేసి పూజలు చేయటం ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. కాబట్టి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉండదో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి, నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనే విషయం. నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు, పాజిటివ్ ఎనర్జీ అంటే మంచి. కాబట్టి ఎక్కడైతే మంచి విషయాలు జరుగుతూ ఉంటాయో అక్కడ ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. అక్కడే భగవంతుడు నివసించి ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయండి. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండేలాగా మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. మరి అందుకు గాను చేయవలసింది ఏమిటి అంటే, ఇలా ప్రధాన గమన సింహద్వారం దగ్గర ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా చక్కగా ముగ్గులు పెట్టి వరిపిండితో అలంకరణ చేయాలండి. అలాగే లేదంటే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ ఒక పువ్వు వేసి ఇలా ఇంటి ఈశాన్య మూలగా సింహద్వారం దగ్గర పెడితే చాలా అంటే చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో జనవరి 10వ తారీఖు శుక్రవారం ఏకాదశి తిథి. ఈ రోజున ముక్కోటి ఏకాదశి, అందులోనూ కృత్తిక నక్షత్రంతో కలిసి వస్తుందండి. చాలా విశేషమైన రోజు, అమ్మవారికి ఇష్టమైన రోజు. అందులోనూ ధనుర్మాసంలో స్వామివారికి ఇష్టమైన రోజు, అలాగే అమ్మవారికి కూడా ఇష్టమైన ఈ శుక్రవారం వేళ ఈ విధంగా అయితే సింహద్వారం దగ్గర అలంకరణ చేసి పూజ చేయడానికి సిద్ధం చేసుకోండి. ఇవన్నీ కూడా ముందు రోజే సిద్ధం చేసుకోవచ్చు. ఈ రోజున ఉదయం పూజ చేసిన తర్వాత గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవాలండి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళడం కుదరని వారు ఇంటిని వైకుంఠంగా మార్చి మీరు ఉన్నటువంటి ఇంటి దగ్గర అంటే ఉత్తర ద్వారం ఉన్నట్లయితే ఈ విధంగా అలంకరణ చేసి ఇంట్లోకి దర్శనం చేసుకోవచ్చండి. ఈ విధంగానూ చేయవచ్చు. ఈ రోజున స్వామి అమ్మవార్లు వైకుంఠ వాకిలి తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. సంవత్సరంలో మనకి 12 నెలలు, ఒక్కొక్క నెలలో 2 ఏకాదశులు వస్తాయి. మొత్తం 24 ఏకాదశులు. ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నట్లయితే మిగిలిన 23 ఏకాదశులు కూడా ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. ఇంకా అలాగే నేను సింహద్వారం దగ్గర బయట వైపున కూడా స్వామి అమ్మవార్లకి పాదాలు వేశానండి. అలాగే ఇంట్లోకి వచ్చినట్లుగా, ఇంట్లోకి స్వామి అమ్మవార్లు ఆహ్వానిస్తున్నట్లుగా నేను ఇక్కడ పారాణి పాదాలను వేస్తున్నాను. నేను ఒక అట్టముక్క లాంటివి తీసుకున్నానండి. ఇలా పాదాల షేపులో అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పారాణి తీసుకుంటున్నాను. ఈ పారాణి అనేది మనకి ఫ్యాన్సీ షాపులో అవైలబుల్గా ఉంటుందండి. చక్కగా ఈ పారాణి తీసుకుని లేదా ఇయర్ బడ్తో కానీ లేదంటే క్లాత్ కానీ తీసుకుని లేదంటే కాటన్ అయినా తీసుకుని చక్కగా అందులో ముంచేసి అద్దితే సరిపోతుందండి. అంతే, వెంటనే ఇంకా చాలా చక్కనైనటువంటి స్వామి అమ్మవారి పాదాలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా చుట్టూ కూడా ముగ్గులు వేయడం, చక్కగా పువ్వులతో అలంకరణ చేయడం లాంటివి చేయొచ్చు. ఇంకా ఈ రోజున అతి ముఖ్యంగా ఏ చిన్నపాటి దానం చేసినా కూడా అది అక్షయమవుతుందండి. కాబట్టి సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేయవచ్చు, లేదా లేని వారికి ఒక్క పూట అయినా సరే ఒక మనిషికి భోజనం పెడితే చాలా అంటే చాలా మంచిదండి. మీరు దానం చేసేటటువంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఎంతో కొంత దానం చేయడానికి ప్రయత్నించండి. ఆ చిన్నపాటి దానమే మీ కుటుంబానికి రక్షగా పనిచేస్తుంది. ఈ రోజున స్వామివారికి ముక్కోటి దేవతలకు నమస్కారం చేసుకోండి. అష్టైశ్వర్యాలతో జీవించాలని నమస్కారం చేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజున స్వామి అమ్మవారిని పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి జన్మ జన్మ పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయట. అలాగే అఖండ ఐశ్వర్యము సిద్ధిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలైన సంపదలు అవసరమేనండి. కాబట్టి అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను ప్రసాదించే సిరి మహాలక్ష్మిగా లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారిని తీసుకొని మన ఇంట అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యంగా దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో భగవంతుడు సాక్షాత్కారంగా వారందరినీ కూడా ఎల్లవెళ్ళ కాపాడుతూ ఉంటారని చెప్తూ ఉంటారండి. అలాగే ప్రతిరోజు కూడా అందరికీ దీపారాధన చేసి పూజలు చేయడం లాంటివి కుదరకపోవచ్చు. కాబట్టి ఇలా విశేషమైన పర్వదినాల్లో అయినా సరే స్వామి అమ్మవారి ఇంట్లోకి ఈ విధంగా ఆహ్వానం పలకండి. తప్పకుండా మీ ఇంట్లో కూడా మంచి శుభసూచకాలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. మరి స్వామి అమ్మవారి ఇంట్లోకి ఆహ్వానం పలికేటప్పుడుగా తప్పకుండా సింహద్వారం దగ్గర దీపారాధన చేయవలసి ఉంటుంది. ఈ దీపారాధన అనేది మీరు ఉదయాన్నే వెలిగించవలసి ఉంటుందండి. అలాగే సాయంత్రం వేళ కూడా వెలిగించవలసి ఉంటుంది. ఉపవాసం ఉన్నవారైనా ఉపవాసం లేనివారైనా సరే ఈ విధంగా దీపారాధన చేయవచ్చండి. ముందుగా దీపారాధన చేసి అలాగే దీపలక్ష్మిగా భావిస్తున్నటువంటి లక్ష్మీదేవి స్వరూపమైన దీపం దగ్గర 2 అక్షింతలు, ఒక పువ్వు పెట్టి నమస్కరించుకోండి. అలాగే తాంబూలం కూడా పెట్టండి. ఒకవేళ మాకు ఉదయం పూజ చేయడం కుదరలేదండి, సాయంత్రం వేళ చేయవచ్చని సింహద్వారం పూజ అంటే చేయవచ్చండి.
ఇక ద్వారలక్ష్మి దగ్గర ఈ విధంగా పూజ చేసి తాంబూలం సమర్పించి స్వామి అమ్మవార్లకి ఇంట్లోకి ఆహ్వానం పలికి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి నిత్య దీపారాధన చేసి ముక్కోటి ఏకాదశి పూజనైతే చేయవచ్చు. ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయండి. మరుసటి రోజున ధనుర్మాసంలో శనివారం స్వామివారికి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి శనివారం ఉదయం వేళ కూడా పూజ చేయండి. సింహద్వారం దగ్గర మీ దగ్గర ఉత్తర ద్వారం కూడా ఉన్నట్లయితే ఉత్తర ద్వారం దగ్గర కూడా ఈ విధంగా పూజ చేయండి. అలాగే ఈ రోజున కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా నాన్ వెజ్ అది తినకూడదు. అలాగే బియ్యంకి సంబంధించిన ఆహార పదార్థాలు ఏమీ తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. అబద్ధం ఆడకూడదు. మద్యపానం చేయకూడదు. మీకు వీలైతే చిన్నపాటి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఒకరి గురించి 10 మాటలు మాట్లాడుకునే కన్నా భగవత్నామ స్మరణ చేయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. ఉన్నంతలోనే అందంగా అలంకరణ చేసి పూజ చేయడానికి ప్రయత్నించండి. స్వామి అమ్మవార్లు అలంకార ప్రియురాలండి. కాబట్టి ఇద్దరికి కూడా ఏ ఇంటి ప్రధాన కొమ్మని సింహద్వారం దగ్గర ఇలా కలకల్లాడుతూ ముగ్గులు వేసి ఉంటాయో ఆ ఇంట్లోకి స్వామి అమ్మవార్లు ఆహ్వానింపబడతారు. మేము ఫ్లాట్స్లో ఉంటామండి. మాకు ఇలా పూజ చేయడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే రాగి చెంబుకి స్వామివారి యొక్క నామం వేసి అందులో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టి స్వామి అమ్మవార్లకి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఇంటి ప్రధాన కొమ్మని సింహద్వారం దగ్గర కానీ ఉత్తర ద్వారం దగ్గర అయినా సరే చక్కగా చిన్న ముగ్గు పెట్టి ఒక ప్లేట్లో ఆ రాగి చెంబుని పెట్టి తూర్పు ఈశాన్య మూలగా కానీ ఉత్తర ద్వారం వైపు కానీ పెట్టి ఇంట్లోకి ఆహ్వానం పలకండి. మనం ఎంతలాగా అలంకరణ చేసి స్వామివారి పూజ చేస్తున్నాం అనే కన్నా ఎంత భక్తితో స్వామి అమ్మవారిని ఇంట్లోకి పిలుస్తున్నాం అన్నదే ముఖ్యం. కాబట్టి ఇటువంటి చిన్న నియమాలు పాటిస్తూ మీకు ఉన్నంతలోనే చక్కగా స్వామివారి అమ్మవారికి పూజ చేసుకోండి. స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.